కీలక విషయాలు. స్వాతంత్ర్యం కావాల్సిందే, కానీ తెల్లోడు ఉన్నప్పుడే దళితులకు రాజ్యాధికారంలో వాటా సంపాదించుకోవాలి. అందుకు ప్రత్యేక నియోజకవర్గాలుండాలి. ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ కుదరదు. అగ్రవర్ణాల పెత్తనం కింద బలహీనులు బతకలేరు. 1918లో వచ్చిన సౌత్ బరోగు కమిషన్ ముందు బాబాసాహెబ్ వినిపించిన వాదనలు ఇవే. హిందూ సమాజం పునాదులు కదులుతున్నాయి. ఆధిపత్య వ్యవస్థకు అంబేద్కర్ సమస్యగా మారారు. భీమ్రావ్ ఆలోచన అమలైతే కొన్ని వర్గాల పెత్తనానికి కత్తెరే. ఇది ఎన్నటికీ కుదరదు. అంబేద్కర్ ఆలోచనల్ని బాలగంగాధర తిలక్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రత్యేక నియోజకవర్గాలు వద్దే వద్దంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వర్ణ వ్యవస్థ దళితులను ఎలా అణచివేసిందో వివరిస్తూ బ్రిటిష్ కమిషన్ల ముందు అంబేద్కర్ వాదనలు వినిపించారు. బాబాసాహెబ్ అభిప్రాయాలను హిందూ సమాజంలోని ఆధిపత్య శక్తులు ఒప్పుకోలేదు. కానీ తెల్లోడు మాత్రం అంగీకరించాడు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పిస్తూ 1932లో బ్రిటిష్ సర్కార్ కమ్యూనల్ అవార్డు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంతో హిందూ సమాజంలో చీలికలొస్తాయని గాంధీజీ ఆందోళన చెందారు. హిందూ ధర్మం నుంచి దళితులు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని భయపడ్డారు. కమ్యూనల్ అవార్డును నిరసిస్తూ ఎరవాడ జైల్లో నిరాహార దీక్షకు కూర్చున్నారు. దేశంలో అలజడి. మెజారిటీ వర్గాలు మహాత్ముడి వెంట నిలిచాయి. తన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని అంబేద్కర్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చాయి. కాంగ్రెస్ నేతలు మదన్ మోహన్ మాలవ్య, పల్వంకర్ బలు అంబేద్కర్ తో పలుసార్లు చర్చలు జరిపారు.